హాయ్. ఈరోజు డే 2 వీడియో. నిన్న కస్టమర్స్ని అక్కడే వదిలిపెట్టేసి నేను బస్ ఎక్కి ఒంగోలు వచ్చేసాను. సో ఈరోజు మా ఫ్రెండ్ కార్లో వెళ్తున్నాను. అడదాకా అనుకోకుండా మా ఫ్రెండ్ నిన్న వెళ్ళాల్సిన వాడు పోర్చుకొని ఈరోజు వెళ్తున్నాడు. సో ఈరోజు మాలకొండ దగ్గర డే 2 వీడియో చేస్తాను. మాలకొండ పక్కన ఏరియా మొగిల్చెర్ల దగ్గర బాగా ఫేమస్. అక్కడికి వెళ్ళాక వీడియో తీసి బాగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఆ కస్టమర్స్ని కార్ని అక్కడే వదిలిపెట్టేసి వచ్చాను. సో ఈరోజు వెళ్తున్నాను. ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో 1 o'clock కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ వీడియో ఇది పార్ట్ 2 వీడియో. దీనికి ముందు పార్ట్ 1 ఉంది, అది చూడండి. ఇదే మన మెయిన్ రోడ్లో నుంచి స్వామి గుడికి వెళ్ళే టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం సింగిల్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. సో మెయిన్ రోడ్లో నుంచి మనకి అక్కడ యారో మార్కేసి ఫ్లెక్సీ కట్టారు. ఇది ఒక సప్టా. బాగా వాటర్ వస్తే వెళ్ళడానికి మేబీ ఉండకపోవచ్చు. ఇప్పుడే మొగిల్చెర్ల ఊర్లోకి ఎంట్రన్స్ అండి ఇది. చూశారు కదా, ఇంత చిన్న ఊర్లో కూడా ఇక్కడ కెనరా బ్యాంక్ ఉందండి. రైతుల కోసం కావచ్చు బహుశా. ఇక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్లో ఫ్లెక్సీ ఉంటుంది, యారో మార్క్ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, వచ్చేయచ్చు. జస్ట్ మనకి మాలకొండ నుంచి 11 కిలోమీటర్లు మాత్రమే. లెఫ్ట్లోది ఇల్లా మసీదో నాకు అర్థం కాలేదు. ఇది మొగిల్చెర్ల ఊరు. మొగిల్చెర్ల నుంచి మళ్ళీ 2.5 కిలోమీటర్ ఉంటుంది గుడి దగ్గరికి. మళ్ళీ ఇక్కడ టర్న్ అవ్వాలి. సో ఇక్కడ ఒక గుర్తు పెట్టారు మనకి. ఊర్లో రోడ్లు అయితే అసలు బాగాలేవండి. ఇక్కడ నీళ్ళు బాగా నిల్చున్నాయి. వర్షం పడితే బాగా ఇదైపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూలు ఒక ఏరియాలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది లోపల. ఈ ఏరియా పేరు కూడా వీళ్ళు సియోన్ కాలనీ అని పెట్టుకున్నారు. అది వచ్చేసి బైబిల్ నేము. సో మళ్ళీ ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టారు. సో ఇంకా 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. సో గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి, చిన్నది. సో ఇక్కడ ఇప్పుడే ఆమెకి ఒక దెయ్యం మిగిలిచ్చారు. ఆ వీడియో తీయవద్దంటే తీయలేదండి. సో ఆమెకి దెయ్యం పడిపోయింది. సో అతను నేను అబద్ధాలు ఏం చెప్పనండి. దేవుడు రావాల్సిందే, మీకు చెప్పాల్సిందే. నేనేం చెప్పను, నా వల్ల కాదు, నేను బలవంత పెట్టద్దు అంటున్నాడు. దేవుడు వస్తే నేను చెప్పగలను అంటున్నాడు. సో ఆ దేవుడిని వెళ్ళి అడుగుతుంది, వచ్చి నాతో మాట్లాడండి, నాకు కావాల్సిన సమస్యలు చెప్పండి అని. ఎదురున్న వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. సో అతనైతే నేనైతే అబద్ధాలు చెప్పను, దేవుడు వచ్చి మాట్లాడితే మాట్లాడినట్టు, నేనైతే నా సొంతంగా నేనేం చెప్పనని చెప్తాను. సో పక్కన గుళ్ళో పూజారి గారు వచ్చారు. అందరూ ఇట్లా నిలబడద్దు, కూర్చోండి అని చెప్తున్నాడు. సో పక్కన అమ్మాయి స్తోత్రాలు పెడుతుంది, దేవుడు త్వరగా రావాలి, మాట్లాడాలి అని. స్తోత్రాలు వింటే రావచ్చు బహుశా. పక్కన ఆమె కూడా దేవుడు రావాలనే ప్రయత్నిస్తున్నారు. సో దేవుడు వస్తే, ఎవరింట్లోకైనా దేవుడు వస్తే వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి ఏదైనా ఉన్న ఇబ్బందులు, ఇంటి ఇబ్బందులు చెప్పుకొని మాకు తీర్చాయి అని చెప్పుకోవడానికి. వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని అడుగుదామని తెప్పించడానికి చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎవరిని విమర్శించొద్దండి. వాళ్ళది చాలాసేపు నుండి ట్రై చేస్తున్నారు, దేవుని నుంచి మాట్లాడమని వేడుకుంటున్నారు. వచ్చిన కనిపిస్తుందండి. చూశారు కదా, దేవుడు వస్తే ఎట్లా మాట్లాడతారో ఆగి ఆగి మాట్లాడుతున్నారు. ఏదో చెప్పినట్టున్నారండి, వాళ్ళందరూ తలొప్పుతున్నారు.
ఎవరు తప్పుకోనుకోవద్దండి, ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది. ఎవరైనా కష్టాలు తీర్చమని దేవుడిని అడుగుతారండి. ఎవరు కించపరిచే విధంగా మాట్లాడద్దండి దయచేసి ప్లీజ్. చూసారా పక్కన సెల్ ఫోన్ గురు పౌర్ణమి సందర్భంగా హోమాలు చేస్తున్నారండి. గురు పౌర్ణమి రోజు చేస్తారంట. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు ఇక్కడికి. హోమం చేస్తున్నారు. ఓన్లీ గురు పౌర్ణమి రోజు మాత్రమే చేస్తారంట. వీళ్ళు కూడా ఫేస్బుక్, వాట్సాప్ ఏదో మొత్తం యూట్యూబ్ లైవ్ ఇస్తున్నారు. తెలియదు నాకు అది ఏం లైవ్ అని. లైవ్ అయితే ఇస్తున్నారు. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ లాగా కట్టారు. అమ్మవారి టెంపుల్ లాగా ఉంది. ఈయన దత్తాత్రేయ స్వామి. ఈయన లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. కింద ఉంది పులి చర్మం, పులి తలకాయి. ఇది గుడికి ఆపోజిట్లో ఉన్న గోశాలకు పోయే దారి. ఇక్కడ మొత్తం 5 గుళ్ళు ఉంటాయి లోపల. ఇది ఆ లోపల 5 గుళ్ళు ఉండే ఎంట్రన్స్ గోపురము. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వాళ్ళు దేవుణ్ణి పిలిచి వాళ్ళకున్న సమస్యలు అడగటం జరుగుతుంది. ఆ మాట్లాడే వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేదండి. అతను చాలా బాగున్నాడు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడాను. నాకే ఇబ్బంది లేదన్నా, ఒంట్లో అంతా బాగానే ఉంది నాకు అని చెప్పాడు. చూస్తున్నారు కదా ఉన్న ఇబ్బందులు, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడితో చెప్పుకుంటుంది. అతను నేను తీరుస్తాను అని చెప్పని వాళ్ళకి మాటిస్తున్నాడు. అంటే ఆ అబ్బాయి సొంతంగా చెప్పే మాటలు కావండి, అతని ఒంట్లోకి దేవుడు ఆహ్వానించి చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఏదో చేతబడి శక్తి ఏదో ఉందని అడిగిందండి ముందు. దానికి దేవుడు చెప్తున్నాడు, నాకు ఇంత టైంలో నేను దాన్ని మీకు క్లియర్ చేస్తాను ఇబ్బంది లేకుండా అని. ప్లీజ్ దయచేసి ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. కించపరిచే విధంగా ఒకళ్ళు విమర్శించి కామెంట్ అసలు పెట్టొద్దు. మీరు కామెంట్స్ పెట్టకపోయినా పర్వాలేదు. ఒక చెయ్యి తెరిచినట్టు పెట్టాడండి. దాన్ని ఏదో అంటారు ముద్రలో. ఒక చెయ్యి పిడికిలు పెట్టాడు. అంటే అది ఆ దేవునికి అయ్యుండొచ్చు ఏదైనా గుర్తులు. దేవుని రూపం అయి ఉంటుంది. చేసి ఉన్నారు అది కానీ ఇక్కడ కాదు, అది ఈ మధ్యలో చేసింది కాదా. ఇంట్లో చేతుల్లో ఉన్నాయి. అయినా వాళ్ళే ఇద్దరు, అయినా ఆడ వాళ్ళు పోయేది కానీ చెప్పలేదా. ఇప్పుడు అవతల పక్క ఆమె ఏదో అడిగిందండి. ఆమెకు కూడా చెప్తున్నారు. అంటే ఆమె కూడా దేవుడిని ఏదో అడిగింది. నాకైతే ఆమె దేవుడితో మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఒక మామూలు వ్యక్తితో మాట్లాడుతున్నట్టే పెద్దగా మాట్లాడుతుంది. కొంచెం భక్తితో మాట్లాడితే బాగుండిద్దని నాకు అనిపించిందండి. ఆమె ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. దేవుడితో చాలాసేపు మాట్లాడింది. అంటే ఇప్పుడు వేరే అండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు వాళ్ళు నువ్వు వెళ్ళిపోయి మీ అన్నను పంపించని అడిగారు. దాంతో లక్ష్మీ నరసింహస్వామి వచ్చినట్టున్నాడు. మా తమ్ముడిని నేను ఎందుకు వదులుకుంటాను, మా తమ్ముడు నేను ఒకటే అని చెప్తున్నారు. దేవుడు కోపం వచ్చింది, ఏం చేయలేదని చెప్పలేకే నేనేం చేయలేదు చెప్పినట్టు నేను అన్నీ చేశాను నీకని చెప్తున్నారు. సో అక్కడే ఇదేదో చిన్న లింగంలాగా ఉంది. దాని చుట్టూ అంతా ప్రదక్షిణ చేస్తున్నారు. ఇది వచ్చేసి మళ్ళీ దత్తాత్రేయ స్వామిదే చిన్న మట్టి విగ్రహం. ఇది వచ్చేసి గోశాలలో గోవులండి.
ఇక్కడ చూడండి వాటి పేడ ఇదంతా తీసి ఇక్కడే వేశారు. ఇది వచ్చేసి మళ్ళీ ఎవరిదో విగ్రహం లాంటిది ఉందండి ఇక్కడ. ఆయన ఎవరు తపస్సు చేస్తున్నట్టుంది. గోశాల మధ్యలో ఇదంతా ఉంది. గోవులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ చండాలంగా బురద అంతా ఉందండి. సో మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, బాగలేదు. ఇది వచ్చేసి అక్కడ బయట రాసినారు కదా 5 పేర్లు, దాంట్లో ఒకటండి. ఇదేదో మండపం. ఇది వచ్చేసి నవగ్రహాలు అనుకుంటా, నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక నవగ్రహం మాత్రం కొంచెం బయట ఉంది ఎందుకనో. ఈ టెంపుల్ మీద పేరు ఉందండి. అది నా కెమెరా వల్ల అట్లా బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ నేరేడుగా చెట్టు ఉంది. బుడ్డోడు నేరేడుగా కోసుకుంటున్నారు తినడానికి. సో లోపలే ఇది ఇంకొక టెంపుల్. మొత్తం 5 ఉన్నాయి లోపల, గోశాలతో కూడా కలిపి. ఇది వచ్చేసి మట్టితో చేసిన శివుడి విగ్రహం, నాగమ్మ చుట్టుకున్నట్టు, నాగపాము చుట్టుకున్నట్టు. సో ఇది కూడా లోపల మొత్తం ఇంకో టెంపుల్ అండి ఇది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు గిన్నె కోళ్ళు పెంచుతున్నారండి. అంటే పాములు వచ్చినా ఇవి తరిమేస్తాయి అని. సో ఇవి వచ్చేసి డ్యామేజ్ అయింది, అంటే విగ్రహానికి ఏదైనా దెబ్బ తగిలి కొంచెం ముక్కలు పోయి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఈ చెట్టు మొదల్లో పెట్టారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చీమలన్నీ బాగా పుట్ల పెట్టేసినాయి అండి. వీటిల్లోకే పాములు దొరుకుతాయి అంటారు. ఇది చూడండి, ఇంట్లో దేవునిగా కొలిచి విగ్రహాలను తీసుకొచ్చి ఇట్లా పడేయడం తప్పు కదండి. ఆ కృష్ణుడు బొమ్మ చాలా బాగుంది, పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా పడేద్దండి దయచేసి. చూసారా, ఇంట్లో మనం పెట్టుకొని పూజించుకునే ఫోటోలని తీసుకొచ్చి ఇట్లా చండాలంగా ఇక్కడ పడేస్తే ఇక్కడ డర్టీ అవుతుంది. మీరు కొత్తది తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటారు, మళ్ళీ ఆ కొత్తది పడే ఉన్నోళ్ళగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. ఈ చెట్టు దగ్గర కవర్లో తీసుకొచ్చి భద్రంగా పెట్టారు. ఇదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇంట్లో దేవుళ్ళుగా కొలుచుకున్నారు కదండి. అంటే రోజు లెగిసి పూజ చేసుకున్నారు, రోజు లెగిసి దండం పెట్టుకున్నారు. ఈ పటాలను తీసుకొచ్చి ఇట్లా చెట్టు మొదల దగ్గర పడేస్తున్నారు. చూడండి, ఇప్పుడు అవి ఇన్ని రోజులు మీరు ఇంట్లో దండం పెట్టుకొని దేవుడు దేవుడు అనుకొని వాటికి మొక్కారు కదా, మరి అట్లా దేవుళ్ళలాగా చూస్తున్నాయి. ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు, ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ పడేయటం ఎందుకు? దేవుళ్ళ ఫోటోలు ఎవరైనా ఇక్కడ పడేయచ్చు అంటండి, తప్పు కదా. కనీసం లేని వాళ్ళు ఎవరైనా ఇంట్లో లేకపోతే వాళ్ళకి ఇవ్వండి, లేదా మీ ఇంట్లోనే ఉంచుకోండి. ఏమైంది, ఫొటోస్ ఉంచుకోవడానికి ఏమైందండి? ఎందుకు ఇట్లా పడేస్తారు చెట్లు మొదల దగ్గర? ప్లీజ్ దయచేసి ఇట్లా పడేయకండి. అది బాగా పాడైపోతేనో, లేదా అసలు ఫోటో చినిగిపోతేనో, అద్దం పగిలిపోతే పెట్టుకోండి, ఏమవుతుంది? అద్దం పగిలిపోతే ఏం కాదు కదా. ప్లీజ్ దయచేసి ఇట్లా పడేయొద్దు.